రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని, మరోసారి రాష్ట్ర ప్రజలను మోసగించారని కర్నూలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు కార్పొరేటర్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఉన్నా కర్నూలు నగరంలో ఎలాంటి సంస్కృతి లేదు. కర్నూలు నగరం ప్రేమ ఆప్యాయతలకు నిలయమన్నారు. ఫ్యాక్షన్ నడిపిస్తున్న గ్రామాల నుండి కర్నూలు నగరానికి వచ్చారు. మంత్రి స్థాయిలో కర్నూలును అభివృద్ధి చేయాలి, కానీ ఇలాంటి దాడులు ప్రోత్సహించడం సరికాదని అన్నారు. ఇలాంటి దాడుల వల్ల నాయకులకు చెడ్డ పేరు వస్తుంది. సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నేతలే అయినా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. వీటిపై ప్రజలు గమనిస్తున్నారు. మొదటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగ వృత్తి కల్పించాలని వారు కోరారు. కార్యాలయము దీనిపైన దాడి జరగడం అనేది చాలా బాధాకరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కర్నూలులో ఇలాంటి సంస్కృతి లేదు. నేను చెప్పేది ఒకటే, అది యా రాజకీయ పార్టీ నాయకులున్నా కర్నూలు నగరంలో రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఒకటి ఆలోచించుకోవాలి. గత 30-40 సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ జరిగింది, కానీ కర్నూలు నగరంలో మాత్రము ఫ్యాక్షన్ జరగలేదు. కర్నూలు నగరంలో ఇలాంటి దౌర్జన్యాలు జరగలేదు. ఇది కర్నూలు ప్రజలు దీనిని హర్షించరు. దీనివల్ల మీకు రాజకీయ లబ్ధి మీకు రాదు. మీరు ఒక అహంకారంతో ఈ పనులు చేస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. కర్నూలు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎవరైతే మంచిది చేస్తారో వాళ్లకు అవకాశం ఇస్తారు, కానీ ఇలా దౌర్జన్యాలు రౌడీజం చేసే వాళ్ళకు మాత్రము కర్నూలు ప్రజలు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వరు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పేది ఒకటే, మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలు మనసు గెలవడానికి. మళ్ళీ రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు గెలవాలని చెప్పి ప్రయత్నం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన. అది చేసుకుంటే మేము దానికి రాజకీయంగా మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ఏం చేయాలో మా స్ట్రాటజీ మాకు ఉండొచ్చు, మీ స్ట్రాటజీ మీకు ఉండొచ్చు. కానీ మీరు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినారో దాంట్లో విఫలమైపోయినారో. మీరు ఏ వార్డులో ఒక రోడ్డు వేయలేకపోతున్నారు, ఒక కాలువ కట్టలేకపోతున్నారు, ఒక పార్క్ కట్టలేకపోతున్నారు. ఎవరికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు, ఉద్యోగాలు ఇప్పలేకపోతున్నారు. స్మార్ట్ మీటర్లు మీరు పెట్టుకోవద్దని చెప్పినారు, ఈరోజు స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగిపోయినాయి. అన్ని రకాలుగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది. కాబట్టి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడతారని చెప్పి అనుకుంటున్నారు. మాలో ఐక్యమత్యం ఇంకా పెరిగి మేము ఇంకా బలంగా ప్రజల తరఫు నుంచి పోరాడతాం. మా నాయకుడు ఎక్కడ పోయినా ఈరోజు వేలాది మంది తరలి వస్తున్నారంటే 13 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ పైన పూర్తిగా ప్రజల్లో అసహనం వచ్చేసింది, విఫలమైపోయింది. కాబట్టే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల మీకు ఎలాంటి లాభము జరగదు. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఈరోజు చేయాల్సింది ప్రజలకు మేలు చేయండి, కానీ ఇలాంటివి కక్ష సాధింపు చర్యలు, ఇలాంటి దౌర్జన్యాలు ఖచ్చితంగా తిప్పి కొడతాము. మా నాయకుడు చెప్పినట్టు విషబీజాలు వేయొద్దండి. ఈరోజు విషబీజం వేస్తే అది వృక్షం అవుతుంది. నేను ఆపాలనుకున్నా రేపటి రోజు ఎవరైతే దెబ్బ తినింటాడో వాడు ఆపే పరిస్థితిలో ఉండడో. అలాంటి రాజకీయాన్ని మీరు కొనసాగించొద్దండి అని చెప్పి ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో అదే మాటని నేను గుర్తు చేసుకొని చేపిస్తూ ఇరు పార్టీల్లో కూడా నాయకులు, కార్యకర్తలు